ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓవైపు రాజకీయాలు ఉంటూనే మరోవైపు సినిమాలో నటించాలని నిర్ణయించుకున్నారు. తనకు వీలు దొరికినప్పుడల్లా డేట్స్ ఇస్తూ సినిమా షూటింగ్స్లో పాల్గొంటున్నారు. రీ ఎంట్రీ తర్వాత ఆయన కమిటెడ్ చిత్రాలను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. వచ్చే నెల నుంచి తన కొత్త సినిమాను పట్టాలెక్కిస్తారని టాక్ వినిపిస్తుంది. ఇంతలోనే మరో దర్శకుడు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ఓ న్యూస్ కూడా టెక్కలు కొడుతుంది. పవన్ కళ్యాణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్నట్లు సంగతి తెలిసిందే. రామ్ తాలూరి నిర్మాణం రూపొందుతున్న ఈ చిత్రం వక్కత్తం వంశీ కథ అందిస్తున్నారు. చాలా ఏళ్ల క్రితమే ఈ చిత్రాన్ని ప్రకటించారు, కానీ వివిధ రకాలతో లేట్ అవుతూ వచ్చింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్కులు జరుగుతున్నాయి. ఏప్రిల్లో ఎండింగ్లో షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు దేవా కట్టతో కూడా మరో మూవీ చేయడానికి పవన్ పచ్చని ఊపిరని తెలుస్తుంది. వైవిధ్యమైన సినిమాలతో ఇండస్ట్రీలో దేవా కట్ట తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్థానం, రిపబ్లిక్, ఆటోనగర్ సూర్య సినిమాలతో ప్రేక్షకులను ఆదరించారు. గత ఏడాది మాయసభ వెబ్ సిరీస్తో ఓటీటీలో సత్తా చాటారు. ప్రస్తుతం మహేష్ బాబు, హెచ్ఎస్ రాజమౌళి కాంబోలో తెరకెక్కున్న వారణాసి సినిమాకి డైలాగ్ రైటర్గా వర్క్ చేస్తున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్తో ఓ మూవీ చేయడానికి రెడీ అవుతుందని తెలుస్తుంది. అంతేవిధంగా కథ కూడా రెడీగా ఉన్నట్లు కూడా చెప్తున్నట్లు వినిపిస్తున్నాయి. అయితే కట్టా దేవ దర్శకుల్లో పవన్ కళ్యాణ్ మరో పవర్ స్టార్ నిజరూపాన్ని చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే కట్టా దేవ సినిమాలు చాలా మరో పవర్ఫుల్ హీరోని చూసే అవకాశం ఉందని అభిమానులు సంబరపడుతున్నారు. అయితే ఇక్కడ విషయం, పవన్ కళ్యాణ్తో సినిమా చేయాలని దేవా కట్ట ఎన్నో ఏళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆటోనగర్ సూర్య స్టోరీని ముందుగా పవన్కి నెరేట్ చేశారు, కానీ ఈ కాంబో సెట్ అవ్వలేదు. ఇన్నాళ్లకు కాంబినేషన్ కుదిరినప్పుడు అంటున్నారు. ఎలాగో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై మరో సినిమా చేయడానికి పవన్ కమిట్ అయ్యారని ఫిల్మ్ సర్కిల్లో టాక్ ఉంది. ఇదిగా నిజమైతే పవన్ కళ్యాణ్ మరో రేంజ్లో ఉంటుందని అభిమానులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇంకా మరికొన్ని సినిమా విషయాల గురించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.